హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బిస్మిల్లాబాద్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన కూరగాయలన్నీ ఇవే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. క్యాప్సికమ్, ఉల్లిగడ్డ, అవన్నీ ఒక గిన్నె తీసుకోండి. ఇది బిస్మిల్లాబాద్ పొడి. గిన్నె తీసుకున్నాక అన్ని కూరగాయలు వేసి ఉప్పు వేయండి. దాని నిండా ఒక కప్పు బియ్యం తీసుకోండి. 3/4 కప్పు బ్యాలు తీసుకోండి. అవన్నీ కడిగి పెట్టుకోండి. నెక్స్ట్ వాటర్ వచ్చేసి బియ్యం ఎన్ని తీసుకున్నామో దాంతో ఆరు సార్లు నీళ్ళు పోసుకోండి. పోసుకున్నాక పసుపు, కొంచెం నూనె వేసుకోండి. నెక్స్ట్ అన్నం పెట్టండి. పెట్టిన తర్వాత ఒక 4 విజిల్స్ ఆర్ 5 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసుకోండి. ఇది ఉడుకుతుంది చూడండి. ఇక్కడ మనం అన్నీ రెడీగా పెట్టుకోవాలి. సో బాలే తీసుకొని కొంచెం ఆయిల్ వేయండి. వేసిన తర్వాత కొన్ని తిరువాత గింజలు, నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోండి. మిర్చి కూడా వేసేయండి. వేసిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న కూరగాయలన్నీ వేసుకోండి. దీంట్లో చింతపండు నీళ్ళు. ఇది బిస్మిల్లాబాద్ పొడి, బయట దొరుకుతుంది మీకు. 4 స్పూన్స్ వేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెంసేపు ఉడికినాక దీంట్లో చింతపండు నీళ్ళు పోసుకోండి. పోసుకున్నాక బిస్మిల్లాబాద్ పొడి, ఇది కొంచెం బాగా ఉడికినాక కారం వేసుకోండి. తర్వాత ఇంకా రైస్ బాగా కలుపుకొని ఇంకా ఇందాక కలుపుకున్న కూరగాయలంతా దీంట్లో వేసేయండి. ఫైనల్లీ బిస్మిల్లాబాద్ రెడీ.